అందరికీ జై భీమ్, నమో బుద్ధాయ. నేను సాయి వికాస్ మర్రి. బౌద్ధ అన్వేషణలో భాగంగా ఇది నా మొదటి వీడియో. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. బౌద్ధ అన్వేషణలో భాగంగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ ప్రాంతానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాంచీ గ్రామంలో సాంచీ స్తూపానికి నేను నా సహచరుని వెళ్ళడం జరిగింది. అందరికీ తెలుసు, 200 రూపాయల నోటు మీద ఒకవైపు మహాత్మా గాంధీ గారి ఫోటో, అలాగే రెండో వైపు సాంచీ స్తూప ఫోటో ముద్రించి ఉంటుంది. అయితే భారతదేశంలో పుట్టిన అతి పురాతనమైన ధర్మంలో ఒకటి బౌద్ధ ధర్మం. ఈ బౌద్ధ ధర్మాన్ని స్థాపించింది బుద్ధ భగవానుడు. బుద్ధుడు చనిపోయిన తర్వాత బౌద్ధ ధర్మాన్ని భారతదేశం మొత్తం బలంగా నిర్మించిన రాజుల్లో ఒకరు మౌర్య వంశానికి చెందిన అశోక చక్రవర్తి. అశోకుడు క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో శాంతి స్తూపాన్ని నిర్మించారు. అంటే నేటికి 2300 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎంతో ప్రాముఖ్యత చెందిన ఈ ప్రదేశం ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఉంది. అలాగే 1989లో యునెస్కో ఈ ప్రదేశాన్ని వరల్డ్ హెరిటేజ్ సెంటర్గా గుర్తింపు ఇచ్చింది. అశోకుడు బుద్ధుడి అస్థికలను దేశం మొత్తం స్థిరపరచడానికి బౌద్ధ స్తూపాలను కడుతూ వాటి మధ్యలో బుద్ధుడి అస్థికలను పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా సాంచి స్తూపం కేంద్ర భాగమైన అర్ధగోళ ఆకారం ఇటుకలతో కట్టబడిన దానిలో బుద్ధుడి అస్థికలను ఉంచారు. పూర్తిగా రాతితో మరియు రాతి ఇటుక బడ్డలతో కట్టబడిన ఈ ప్రదేశం ఎంతో అద్భుతంగా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ సాంచి స్తూపాన్ని 2వ శతాబ్దంలో సంఘవంశీయులు కొంత భాగాన్ని ధ్వంసం చేశారు. భారతదేశంలో బౌద్ధ ధర్మాన్ని నెమ్మదిగా ధ్వంసం చేయడం జరిగింది. అయితే బౌద్ధారామాలు నిరుపయోగంగా ఉన్న సమయంలో 1818లో బ్రిటిష్ అధికారైన జనరల్ టైలర్ బౌద్ధ స్తూప ప్రాముఖ్యతను గుర్తించారు. తరువాత 1881లో ధ్వంసానికి గురైన సాంచి స్తూపానికి పునర్నిర్మాణ పనులు మొదలుపెట్టారు. అయితే ఈ ప్రదేశంలో ఎక్కడ బౌద్ధ విగ్రహాలు చూసినా వాటి మొండాలు మాత్రం విరిగిపడి ఉంటాయి. దీన్ని బట్టి మీరు గమనించవచ్చు భారతదేశంలో బౌద్ధాన్ని ఎలా ధ్వంసం చేశారో అని.